బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఏలూరు నగరంలో ఆయన సృష్టించిన హల్చల్ స్థానికంగా తీవ్ర అలజడికి దారితీసింది. తన సొంత పార్టీకే చెందిన సీనియర్ నాయకుడు ప్రముఖ న్యాయవాది ఈడుపుగంటి శ్రీనివాస్ బాబు నివాసమే లక్ష్యంగా చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలిసి దాడికి యత్నించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అర్ధరాత్రి సమయంలో ఏకంగా ప్రొక్లైన్లు వెంటబెట్టుకుని లాయర్ ఇంటి ముందుకు వెళ్లిన ఎమ్మెల్యే అక్కడ బీభత్సం సృష్టించారు. హెవీ సౌండ్ వస్తుందండి. ఘటనా స్థలంలో ఉన్న న్యాయవాది కుటుంబ సభ్యులతో పాటు సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు ఎంత వారించినా నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఎమ్మెల్యే అస్సలు వినకుండా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అర్ధరాత్రి ప్రొక్లైన్లతో న్యాయవాది ఇంటిపై దాడికి ప్రయత్నించడం ఏలూరు రాజకీయాల్లో తీవ్ర వివాదాస్పదంగా మారింది. చింతమనేని ప్రభాకర్ ఇలాంటి అరాచకాలకు దిగటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన తీరు పలుమార్లు వివాదాస్పదమైంది. ప్రభుత్వ అధికారులపై దాడులు చేయటం, పోలీసులను బెదిరించడం, ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలు చేయడం ఆయనకు పరిపాటిగా మారింది. గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మహిళా తహసీల్దార్ వనజాక్షిపై అనుచరులతో కలిసి దాడి చేసిన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి లైవ్ లో అందిస్తారు. మురళి, చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది? గుడ్ మార్నింగ్. ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్ బాబు ఇంటిపై అర్ధరాత్రి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వారి ఇంటి వద్దకు జేసీబీని 200 తీసుకువెళ్లి కూల్చివేస్తానంటూ కూడా వీరంగం సృష్టించారని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా జేసీబీతో వెళ్ళి వీరంగం సృష్టించడంతో అయితే పోలీసులు హుటాహుటిన అక్కడ చేరుకున్నారు. అదే సమయంలో పోలీసులు భారీగా చేరుకుని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను వారించే ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఇది కరెక్ట్ పని కాదు, ఇలా ఇళ్లపైకి దాడులు చేయటం సంతృప్తి కాదంటూ కూడా ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ వారించే ప్రయత్నం చేశారు. అంటే నా కుటుంబ సభ్యుల పైన, నా పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు, అతన్ని అరెస్ట్ చేయాలి, అతనన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి అంటూ కూడా నడి రోడ్డుపై వీరంగం సృష్టించినారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అని చెప్పొచ్చు. దీనికి ముఖ్య కారణం అంటే చింతమనేని ప్రభాకర్ కి లాయర్ ఈడ్పుగంటి శ్రీనివాస్ బాబు ప్రెస్ మీట్లు పెడుతూ కూడా చింతమనేని చేస్తున్న అరాచకాలపై కూడా ప్రశ్నిస్తూ కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా అతని ఇంటి వద్దకు అంటే అనుచరులతో అర్ధరాత్రి సమయంలో ఇల్లు కూల్చివేస్తానంటూ కూడా వెళ్ళటంపై అయితే పలు వివాదానికి దారి తీసిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పోలీసులపై కూడా ఎంత వారించినా కూడా వినకుండా ఆ పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించారని చెప్పుకోవచ్చు. అదే సమయంలో ఈడ్పుగంటి శ్రీనివాస్ బాబుని అరెస్ట్ చేయాలి, లేకపోతే నేను ఇక్కడే బైఠాయిస్తానంటూ కూడా చింతమనేని ప్రభాకర్
వీరంగం సృష్టించారు. అదే సమయంలో పోలీసులు గొడవను సద్దుమనిసే ప్రయత్నంలో ఆ ఈడ్పుగంటి శ్రీనివాస్ బాబుని అయితే మహిళా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే లాయర్ ఈడ్పుగంటి శ్రీనివాస్ బాబు ఇంటి దగ్గర అయితే పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వివాదాస్పద ఎమ్మెల్యేగా అని చెప్పుకోవచ్చు. అంటే ఇది మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తారు. అలాగే నా పైన మా కుటుంబ సభ్యుల పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా వచ్చారు. అంటే కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ చింతమనేని ప్రభాకర్ కుటుంబ సభ్యులు అక్కడ చేరుకుని ఇంటికి వెళ్దామని రమ్మంటూ కూడా వారించినా కూడా వారి మాట కూడా వినకుండా కూడా వీరంగం చేసిన పరిస్థితి అయితే ఇక్కడ చోటు చేసుకుంది. గగన రైట్ మురళి, అయితే దీనిపైన అసలు పోలీసులు ఏమని స్పందిస్తున్నారు? పోలీసులకు సంబంధించి ఇది సున్నిత అంశం. అంటే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావటం, అలాగే అధికార పార్టీ అంటే టీడీపీ లీగల్ సెల్ కి ఉపాధ్యక్షులుగా ఉన్న ఈడ్పుగంటి శ్రీనివాస్ మధ్య వివాదం కావటంతో అయితే అటు శ్రీనివాస్ బాబునైనా ఇటు ఎమ్మెల్యే కూడా పోలీసులు చెప్పలేని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పోలీసులు అటు చెప్పలేక ఇటు చెప్పలేక, అటు వారించలేక ఇటు వారించలేక మధ్యలో నలిగిపోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. గగన రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.